ఈరోజు మన సబ్స్క్రైబర్ మల్లిక గారి క్వశ్చన్. డాక్టర్, నా వయసు 29 ఇయర్స్, మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము. మా హస్బెండ్ డెలివరీ బాయ్గా చేస్తున్నారు. టైంకి ఫుడ్ ఉండదు, ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారు. అండ్ ఈ సమ్మర్లో ఫర్టిలిటీకి సపోర్ట్ అయ్యేలా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఓకే మల్లిక గారు, ఇది చాలా ప్రాక్టికల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే డైట్ అనేది చాలా స్పెసిఫిక్గా తీసుకుంటేనే ఫర్టిలిటీ అనేది సక్సెస్ అవుతుంది కాబట్టి. అండ్ ఈ సమ్మర్లో మెయిన్గా డీహైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ మీ హస్బెండ్ డెలివరీ బాయ్ అవుట్ సైడ్ ఎండలో ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఖచ్చితంగా బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే హై ప్రోటీన్ డైట్ లైక్ స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేయండి, బాయిల్డ్ ఎగ్స్ ఇంక్లూడ్ చేయండి, అండ్ పీనట్ చట్నీ. సో ఇవన్నీ ప్రోటీన్ సోర్సెస్. దాంతోపాటు హైడ్రేషన్ కోసం ఒక ఫ్రూట్ యాడ్ చేయండి, లైక్ వాటర్ మిలన్, పపాయ ఆర్ మస్క్ మిలన్ లాంటివి యాడ్ చేసుకోండి. అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్ ఉంటుంది కదండి, అరౌండ్ 11 o'clock ఎండలో తిరుగుతుంటారు కాబట్టి ఒకటి ఏదైనా కోకోనట్ వాటర్ ఆర్ బటర్ మిల్క్ సప్లిమెంట్ తీసుకుంటే హైడ్రేషన్గా ఉంటుంది బాడీలో. అండ్ లంచ్కి వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హోమ్ కుక్డ్ మీల్స్ క్యారీ అయ్యేటట్టు చూసుకోండి. అంటే రైస్ చపాతీతో పాటు మంచి వెజిటబుల్ కర్రీ, దాంతోపాటు కుదిరితే చికెన్ ఆర్ ఫిష్ మీరు తింటే దానివల్ల ప్రోటీన్ ఇదంతా బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ ఒక కప్ ఆఫ్ కర్డ్ పెట్టుకోండి. కర్డ్ వల్ల హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. వీటితో పాటు ఆన్ అండ్ ఆఫ్ హవర్కి ఒక 200 ml వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. అండ్ డిన్నర్కి వచ్చే వరకు లేట్గా కాకుండా అర్లీ డిన్నర్ ఫినిష్ అయ్యేటట్టు అరౌండ్ 7 o'clock అట్లా లైట్ డిన్నర్. వీటితో పాటు డీప్ ఫ్రైడ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం ఎంత మంచిదో అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని ఆపేస్తే ఫర్టిలిటీ సక్సెస్ ఎక్కువగా ఉంటుంది.